నా పేరు సుధీర్. ఈ ప్రముఖ విక్టర్ కంపెనీలో నేను పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏరియా మేనేజర్ అయినటువంటి సత్యబాబు గారు దివి పెద్దకాపు గారి చేలో ఈ దొండకి మిలియన్ అనేటువంటి మందు వాడటం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది నక్కవరపాలెంలో. సో రైతు గారు ఉన్నారు, ఆ పెద్దకాపు గారు ఎలా ఉందా సార్, అసలు కొట్టక ముందు ఏంటి, కొట్టిన తర్వాత ఏంటి అన్న విషయం ఒకసారి చెప్పండి. కొట్టక ముందు పెయిన్ ఉన్నాయండి, పెయినట్ అయింది, పెయినట్ పోయింది. మళ్ళీ మనకి ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత అంటే బాగా పాదు కూడా లేత రొట్టాడుతుందండి. ఇప్పుడు రొట్టాడితేనే కాయలు అవుతాయండి, రొట్టలైతే కాయలు అవ్వగానే పెయినట్ వేసి మొత్తం అహిలి అయిపోయింది. అంతేంది ఇది అంతా కూడా ఇవంతా కాయ సాపిగా వస్తుందండి. ఇప్పుడు ఇది కొట్టాక కాయ కూడా పొడవస్తుందండి. కానీ ఈ కాయలు పాతకాయలు అయితే కొద్దిగా ఇండివిజువల్ అయితే అయ్యి ఇప్పుడైతే సాపు. ఓకేనండి, ఏంటి మీ మిలియన్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈ మందుని ఎందుకు నమ్ముకోవాలి రైతు? ఏమంటే రైతు అనేవాడికి ఏమన్నా కావాలొస్తే తిన్నవారు ఉంటాడు కదండి. మొత్తం 6 మందులు రకాల కొట్లు తగలేదు కదండి. ఆ మంచిగా ఈ మందు బాగానే పనిచేసింది. ఈ మందు బాగా పనిచేసింది అంటే రొట్టకే పనిచేసింది, కాయ సాఫ్గా ఉంది. కొట్టక ముందు ఎలా ఉందండి? కొట్టక ముందు ఎలా ఉండేయండి. ఇప్పుడు ఈ కాయ సాఫీగా ఇది చూడండి, మీరు చూస్తున్నారు కాయలు ఇలా కాయ పొడవస్తే కాయ కూడా దిగుబడి బాగుందండి. ఇట్లా పొడవతే దిగుబడి వస్తాయండి, అవి కొత్త కూడా తెగుతాయండి. ఏదేమైనా ఈ మిలియన్ కొట్టిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఈ రంగు వచ్చిందండి లేత కాబట్టి కూడా మనం చూస్తున్నాం కదండి. ఇదంతా ఓకే ఓకే, ఇదంతా కూడా బాగుందండి, మొక్క తోటలో వస్తుంది. ఓకే అండి, ఎక్కడ తెచ్చారండి ముందు? చెక్క ప్రసాద్ గారు అండి. ఓకేనండి, చూసారు కదండి, ఈరోజు దొండ పందిరి వేసిన ప్రతి ఒక్క రైతు వాడే ముందు ఏంటంటే విక్టర్ కంపెనీ వారిది మిలియన్ అనేటువంటి. ఓకేనండి, విక్టర్ కంపెనీ వాళ్ళు ఎవరిదండి? మిలియన్ చాలా అద్భుతమైనటువంటి ముందండి. రైతులందరూ ఈ మిలియన్ వాడుకుని అధిక దిగుబడి సాధించాలని ప్రముఖ విక్టర్ కంపెనీ తరపు నుంచి సిఫార్సు చేయడం జరుగుతుంది.